ఉదయం అవ్వగానే బాగి తలుపు తెరిచి బాగి పడుకున్న వైపు చూస్తాడు. ఉయ్యాలలో పాప కూడా ఉండదు. బాగి పాప ఏమైపోయారు అని అమర్ బాగి బాగి అని పిలుస్తూ పిల్లల గదికి వస్తాడు. నలుగురు పిల్లలు కూడా నిద్రపోతూ ఉంటారు. అమర్ అమ్ము దగ్గరికి రాగానే అమ్ము లేచి కూర్చుంటుంది. బాగిని చూసావా అని అమర్ అడుగుతూ ఉంటే లేదు అని అమ్ము చెప్తూ ఉంటుంది. దాంతో అమర్ బాగి బాగి అని పిలుస్తూ కింద హాల్లోకి వచ్చి తర్వాత గార్డెన్లో కూడా మొత్తం వెతుకుతూ ఉంటాడు. ఇక్కడ బాగి కనిపించకపోవడంతో రాథోడ్ బాగిని చూసావా అని అమర్ అడుగుతూ ఉంటే లేదు సార్ చూడలేదు అని రాథోడ్ చెప్తాడు. దాంతో అమర్కి ఇక చాలా టెన్షన్ అయిపోతూ ఉంటుంది. యాదమ్మ అని పిలవడంతో కిచెన్లో ఉన్న చెంబ సార్ చెప్పండి సార్ అంటూ అమర్ ముందుకు వస్తుంది. బాగిని పాపని చూసావా ఎక్కడా అని అమర్ అడుగుతూ ఉంటాడు. లేదు సార్ నేను చూడలేదు అని చెంబా చెప్తుంది. ఇక మనోహరి అని పిలవడంతో ఏంటి అమర్ అని మనోహరి వస్తుంది. నేను లాన్లో మొత్తం కూడా వెతికాను, బాగి ఎక్కడ కనిపించలేదు, నువ్వు చూసావా అని అమర్ అడగడంతో లేదు అమర్ నేను చూడలేదు అని మనోహరి చెప్తుంది. సార్ ఒక్కసారి సీసీటీవీ ఫుటేజ్ చూద్దామా అని రాథోడ్ అడుగుతూ ఉంటాడు. ఇంకా వెంటనే అమర్ సీసీటీవీ ఫుటేజ్ని ఓపెన్ చేస్తాడు. ఇక రాత్రి పిల్లలకి అప్పగింతలు పూర్తి చేసిన తర్వాత బాగి పాపని తీసుకొని గుమ్మం దాటి అడుగు బయట పెడుతుంది. ఇంకా చాలా ఏడుస్తూ బాధపడుతూ బాగి అలా పాపని తీసుకొని గేటు వరకు వచ్చి మరీ వెనక్కి తిరిగి చూసుకుంటూ అలా ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయి ఉంటుంది. ఇదంతా సీసీటీవీ ఫుటేజ్లో చూస్తూ మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటే అమర్ మాత్రం చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు. రాథోడ్ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు.